చెప్పు బ్రో. బాబు వెంకటేష్ గారు ఫ్యాన్ గా చెప్తున్నా. మా వెంకటేష్ గారికి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది సంక్రాంతికి వస్తున్నాము. సూపర్ డూపర్ హిట్ అయింది. నా అభిప్రాయం ప్రకారము వెంకటేష్ గారు ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టిన డైలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసింది. ఆయన పాట కూడా చాలా బాగుందండి. రాత్రిపూట వస్తుంది చందమామ, మా హిట్ కొట్టారు మా వెంకీ మామ. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అసలు వెంకీ మామ ఒక మార్క్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అన్నా అంటే కొన్ని సీన్స్ పెట్టారు అంటే మొత్తం సినిమా స్టోరీ మొత్తం కామెడీ ఫోకస్ పెట్టారు అనిపించింది. అసలు ఎవరు సీట్లలో కూర్చొని అందరూ నవ్వుతూనే ఉన్నారు. అది చాలా క్రేజీ అనిపించింది. ఒకటి తన బీజం అన్న అసలు ఎంత క్రేజీ వాడారు. అది కానీ మన గోదావరి గట్టి సాంగ్ కానీ మన వెంకీ మామ సాంగ్ వాడాడు. అది కూడా చాలా బాగుంది. అది క్లైమాక్స్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. కానీ మీనాక్షి చౌదరి కానీ మన ఐశ్వర్య కానీ సినిమా చాలా పెంచింది. ఇలా కామెడియన్స్ కూడా చాలా బాగా చేశారన్న. నాకు వెంకీ మామ అయితే అబ్బో ఈయనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువ ఫీలింగ్ అని. నేను నిన్న గేమ్స్ చూసాను, అంతకుముందు డాక్మార్ చూసాను. కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనిల్ రావుపూడి డైరెక్షన్ అనిపించింది, మార్క్ అనిపించింది. తన యొక్క మార్క్ సినిమాలో చాలా అంటే నేను అనుకున్నా అరే మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ కామెడీ వెళ్ళిపోతుంది అనుకున్నా. కానీ లాస్ట్ 20 minutes రాగానే కంటెంట్ మీద ఫోకస్ చేశాడు. ఆ కంటెంట్ ఇప్పుడు నేను చూడలేదు, చాలా కొత్తగా అనిపించింది. వెంకీ మామ లైఫ్ లో మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఏదని చెప్పంటే సంక్రాంతికి వస్తున్నాం. ఆ టైటిల్ కూడా అసలు మ్యాచ్ చేయలేదు. నేను చాలా 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 బాగా అనిపించింది. ఎటకెళ్ళకి అయితే మన దిల్రాజు డబ్బులు గేమ్ చేంజర్తో పోయినప్పుడు కూడా ఈ సినిమాతో డబ్బులు వస్తాయని కోరుకుంటున్నాను. సంక్రాంతి విన్నర్ అవ్వాలండి. సంక్రాంతి విన్నర్ మేము సంక్రాంతికి వస్తున్న సినిమా అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. డాక్ మారల్ కూడా చాలా బాగుంది. ఈ రెండింటి మధ్యలో హోరావరి ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది.